ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎవరైతే దేవుని వెతుకుతారంట వారు దేవుని గురించి సంతోషిస్తారు, ఉత్సహించి సంతోషిస్తారు. ఈ మాట చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని వెతికితేనే, దేవుని సన్నిధిని వెతికితేనే మన జీవితంలో సంతోషం, ఉత్సాహం ఉంటుంది. దేవుని సన్నిధిని మనం దేవుని సన్నిధిని పరవశించినట్లయితే దేవుని సన్నిధిలో దొరికే ఆ యొక్క రక్షణ ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం. ఈరోజు దేవుని వెతుకుతున్నావా? దేవుని సన్నిధిని వెతికే వ్యక్తిగా ఉంటున్నావా? ఉదయం లేచిన వెంటనే దేవుని వెతుకుతున్నావా, లేకపోతే ఫోన్ వెతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నావా, లేకపోతే ఈ లోక వార్తలు వినాలనుకుంటున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా ఉదయం లేచిన వెంటనే, లేకపోతే మనుషులతో మాట్లాడుతున్నావా? దేవుని పని చేస్తున్నావా, ఎల్లప్పుడూ ఈ లోక పని కొరకే ముమ్మరంగా ఉంటున్నావా? నువ్వు లోకాన్ని వెతికినట్లయితే నీ జీవితంలో సంతోషం దొరకదు, ఉత్సహించలేవు. కానీ నువ్వు దేవుని వెతికినట్లయితే, నీ జీవితంలో నువ్వు దేవుని వెతికినట్లయితే దేవుడు నిన్ను నువ్వు సంతోషించేలాగా ఉత్సహించి సంతోషించేటట్లు ప్రభువు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలండి. దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వెతికే వారిగా ఉండాలి. సేవకుల ద్వారా, భక్తుల ద్వారా దేవుడు ఇస్తున్న విలువైన వాక్యాలు ఎల్లప్పుడూ వినేవారిగా ఉండాలి. పరిశుద్ధ వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. దేవా, నువ్వు నాతో ఏం మాట్లాడుతావు అని దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని మాటలు వెతికేవారిగా ఉండాలి. ఆ విధంగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఉత్సాహం, సంతోషంతో నింపుతాడు అన్న విషయాన్ని గమనించాలి. రెండోదిగా చూసినట్లయితే, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురు. దేవుని రక్షణను ప్రేమించాలి. దేవుడు నీకు నాకు విలువైన రక్షణ ఇచ్చాడు. అది కొంత డబ్బు చెల్లిస్తే వచ్చేది కాదు రక్షణ. ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోవాలన్నా దానికి కొంత వెల చెల్లిస్తే మనం దానిని సంపాదించుకోగలుగుతాం కదా. కానీ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి అంటే అది వెల కట్టలేనిది. ఆ వెల దేవుడే చెల్లించాడు. విలువైన తన ప్రాణాన్ని దేవుడు పణంగా పెట్టి నీకు నాకు విలువైన రక్షణ ఇచ్చాడు. దేవుడు విలువ పెట్టి నన్ను కొన్నాడు. ఉచితముగానే దేవుడు రక్షణ ఇచ్చాడు. ఆ నిత్య రాజ్యంలో నిలిచి ఉండే ధన్యతనిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిచ్చు రక్షణని ప్రేమించాలండి. దేవా, నాకు ఎంత విలువైన రక్షణ ఇచ్చావు, నన్ను ఎంతగా విలువ పెట్టి కొన్నావు, నీ రక్షణ ఆనందంలో ఆస్వాదించే ధన్యత నాకు ఇస్తున్నందుకు వందనాలయ్యా అని మనం దేవుని రక్షణను ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని వెతికేవారిగా ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా జీవిస్తావో అప్పుడు దేవునికి అంగీకారంగా బ్రతకగలుగుతావో, తద్వారా దేవుడు నీ జీవితంలో ఉత్సాహం, సంతోషం, సమాధానం, నెమ్మది, సమృద్ధి, ఆశీర్వాదం అన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని వెతుకుదాం, దేవుడిచ్చిన రక్షణను ప్రేమిద్దాం, దేవునికి అంగీకారంగా జీవిద్దాం. తద్వారా దేవుడిచ్చు సంతోషాన్ని, ఉత్సాహాన్ని అనుభవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు ఎల్లప్పుడూ మనకి దయచేయునుగాక. ఆమేన్.